సార్ మాచర్లలో ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత జరిగిన గొడవల్ని ఎలా చేయాలి? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈవీఎం మిషన్‌ని ధ్వంసం చేయడాన్ని ఎలాంటి శిక్ష పడుతుంది సార్? చట్టం ఏం చెప్తుంది? చట్టం ఏం చెప్తుంది అనేదానికన్నా ముఖ్యమండి. హ్మ్. చట్టం అంతా బాగానే ఉంది. రూల్స్, రెగ్యులేషన్స్ బాగున్నాయి. దీన్ని అమలు చేయవలసిన అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దానిపై ఆధారపడింది. ఓకే. చట్టం ప్రకారం వీళ్ళు మొత్తం ఇన్ని ప్లాటూన్స్ పంపించండి, అక్కడ సెన్సిటివ్ ఏరియాస్ అన్ని మార్చేసి పెట్టారా అవును. బదల్? అవును. ఎలక్షన్స్ ముందరే హ్మ్. వాళ్ళు విజిట్ చేశారు. ఎవరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చారు. అవును. కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు. అవును. పెట్టి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అల్లాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అవును. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. హ్మ్. తెప్పించుకొని 14 రకాల ప్లాటూన్స్ ఏమో తెప్పించారు. హ్మ్. తెప్పించి ఎక్కడెక్కడ సెన్సిటివ్గా ఉందో అక్కడ పెట్టండి అంటే, హ్మ్. మీరు వీడియోలో చూస్తే హ్మ్. వాడు లోపలికి వెళ్తున్నాడు, హ్మ్. ఎవరిపైన దాడి చేస్తా ఉన్నాడు. పక్కన ఒక్క యూనిఫామ్ పర్సన్ కూడా కనపడండి. పోలీసు క్యాప్ ఒక్కటి కనపడదు. అవును. మరి ఈ 14 సిఆర్పిఎఫ్ ప్లటూన్స్ ఏమైంది, కంపెనీస్ ఏమైంది? హ్మ్. అది మనకు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటప్పుడేనండి హ్మ్. సీసీటీవీలు పెట్టారు కదా. అవును. అంటే వెబ్కాస్ట్ అంటే ఎప్పుడు మనం 10 ఏళ్ల కింద చూసాం కదా. హ్మ్. వెబ్కాస్ట్ జరిగినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మూడు రోజుల వరకు ఈ విధ్వంసం జరుగుతూ ఉందంటే, హ్మ్. ఎలక్షన్ కమిషన్ నిజంగా ఏమి ఆయన బాధ్యత గురించి ఏమనుకున్నట్టు ఆయన? హ్మ్. అంటే ఎలక్షన్ జరిపిస్తే చాలు, హ్మ్. నా డబ్బాలన్నీ వచ్చేసాయి, హ్మ్. అవన్నీ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయాయి, హ్మ్. ఇంకా దీని తర్వాత నేనేం పట్టించుకోనక్కర్లేదు, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము అని చెప్పి వదిలేయచ్చా? చేతులు దులుపుకున్నారా? మరి తప్పు కదా. మోడల్ కోడ్ అన్నది 4th వరకు ఉంటుంది కదండి. అవును. జూన్ 4th ఎలక్షన్స్ రిజల్ట్స్ పెడతామండి. అవును. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయింది. అవును. మరి జూన్ 4 వరకు హ్మ్. మొత్తం దేశం పైన హ్మ్. ఎలక్టరల్ ప్రాసెస్ పైన హ్మ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, సిఈసి చీఫ్ అవును. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి అవును. పవర్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. మరి అది ధ్వంసమైందా? అలాగా. ఓహో, చిప్ బాగానే ఉంది కాబట్టి మేము ఎలక్షన్ మా రిజల్ట్ ఏం అఫెక్ట్ కాదు. హ్మ్. ఇంత లైట్గా తీసుకుంటారండి. ఇండియన్ పీనల్ కోడ్లో ఒక హ్మ్. సెక్షన్ ప్రకారం అండి, హ్మ్. 50 రూపాయల గవర్నమెంట్ ప్రాపర్టీ ఎవరైనా ధ్వంసం చేస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇది 50 రూపాయల 50 ప్రాపర్టీ. రూపాయల ప్రాపర్టీ ఓకే. ఎప్పుడో 1860 చేసుకున్నాం అనుకుందాం. హ్మ్. 50 రూపాయల విలువ ఉండే గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా కూడా ధ్వంసం చేస్తే దానికి జైలు శిక్ష 2 ఏళ్ళు. హ్మ్. దానిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే వచ్చి అక్కడ ఆయన ఒక 4 సార్లు అయ్యాడా? 4 సార్లు అయింటాడు. అవును. తర్వాత బూత్లో ఉండే ఎలక్ట్రానిక్ మిషన్ అండి, 50 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది కదా. అవును. 50 రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. మరి ఆ సెక్షన్ చదువుకొని పోనీ పాత సెక్షన్ అనుకుందాం, కానీ హ్మ్. సీరియస్ రిజల్ట్ అయితే కదా. అవును. ముందు 2 ఇయర్స్ అంటేనండి, 2 ఇయర్స్ అంటే అసలు నాకు తెలిసి బెయిల్ లేకుండా లోపల ఎద్దు అతన్ని. అవును. ఒకవేళ తప్పించుకుపోయాడు అనుకుందాం. ఫర్ ఎ మొమెంట్ లుక్అవుట్ నోటీస్ ఇచ్చారండి. హ్మ్. లుక్అవుట్ నోటీస్ ఇస్తే హ్మ్. నాకు తెలిసి హ్మ్. మనకు ఎవరైనా తప్పు చేస్తే హ్మ్. ఫజల్ పర్సన్తో పని లేదు, అవును. అతను ప్రాపర్టీ అటాచ్ చేస్తాం. అవును. మంచినీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు తాగలేని పరిస్థితి కల్పించే చట్టాలు మనకున్నాయి ఫజల్. ఓకే. నేను ఒక చిన్న అధికారిగా డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యాను. అవును. అంటే ఒక చిన్న సంఘటన చెప్తా ఉన్నాను మీకు. అవును. అవును. ట్యాక్స్ రికవరీ వింగ్లో ఉన్నాను. అవును. చిత్తూరులో నలుగురు, అప్పుడు ఈ బీజేపీ దాంట్లో జనతా పార్టీ అనేవాళ్ళు. జనతా పార్టీలో నలుగురు ఉన్నారు. వాళ్ళ పేర్లు నాయుడు, రామకృష్ణ నాయుడు, నలుగురు ఉన్నారు. హ్మ్. లోకల్గా చాలా పవర్ఫుల్ పర్సన్స్. హ్మ్. అప్పుడే డిపార్ట్మెంట్కి ఎంటాను, నన్ను రికవరీ వింగ్లో వేశారు. హ్మ్. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు ఖాతరు లెక్క చేయరు. చేయకుండా. హ్మ్. పోస్ట్ ఆఫీస్లో ఏదైనా నోటీస్ వస్తే హ్మ్. వాళ్ళ బ్రదరే అక్కడ పోస్ట్ ఆఫీస్ మాస్టర్, ఓకే. ఇది చించుతాడు. హ్మ్. చించి మా నోటీస్ చూస్తాడు. హ్మ్. చూసి మళ్ళీ కంటెంట్స్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసి మాకు పంపిస్తాడు. ఓకే. అంటే అన్సర్వ్డ్ సర్వ్ కాకుండా వస్తూ ఉంటుంది. సరే, అతన్ని ఒకసారి నేను సమన్స్ ఇచ్చి పిలిపించాను. ఓకే. నలుగురు బ్రదర్స్ నాయుడులే. హ్మ్. ఏ శాస్త్రి కెనాట్ బి మ్యాచ్ టు నాయుడు. కానీ మనకు చిన్న ప్రెసిడెంట్ ఇచ్చిన చిన్న పోస్ట్ ఉంది కదా. అవును. ఏంటంటే మీరు నన్ను పిలిపించారే అన్నారు. మరి 10 ఏళ్ల నుంచి మేము మిమ్మల్ని ట్యాక్స్ కట్టమని అడుగుతున్నామండి, హ్మ్. మీరు ఖాతా చేయడం లేదు హ్మ్. అంటే, టైం అయినప్పుడు కడతాం సార్, దాని తొందర ఎందుకు, మళ్ళీ నేను ఆఫీస్కి రావాలన్నా, హ్మ్. మళ్ళీ మీకు టైం ఉంటే కలుస్తానులేండి అని వెళ్ళిపోతున్నాడు ఆయన. హ్మ్. నేను మా క్లాస్ 4ని పిలిపించి, ఆయన జీప్ వచ్చాడు కదా, ఆ జీప్ తీసి తెచ్చి ఇక్కడ మన టేబుల్ కింద పెట్టి అని చెప్పాను. ఓకే. అప్పుడు జీప్ది పెట్టేచ్చాడు. అది స్టార్ట్ కాలే. అవును. స్టార్ట్ కావంటే ఏమంటే, సార్ దగ్గర కీస్ ఉంది సార్ అన్నాడు. హ్మ్. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. హ్మ్. అదేంటండి మేము ఇస్తే మా జీపు పోనక్కర్లేదంటే, జీప్కు మీరు ఫోన్ చేస్తే 10 జీపులు వస్తాయండి, హ్మ్. మా ఆఫీస్కి వచ్చారు, ఇప్పుడు ఈ జీప్ మీరు మళ్ళీ నాకు చెక్కు ఇచ్చేంత వరకు, ట్యాక్స్ ఇచ్చేంత వరకు ఈ జీప్ ఇక్కడే ఉంటుంది అన్న. హ్మ్.
లోపలేమో భయమే, వీళ్ళందరూ రాజకీయ నాయకులు. కానీ మేకపోతు గాంభీర్యంతో ఆ ధైర్యంతో నేను ఆ పని చేశాను. ఓకే. మరి ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డేనండి వాళ్ళు కట్టాల్సిన డబ్బు దానిలో పడింది, జీప్ తీసుకెళ్ళి. తెలుసుకుని ఉంటాడు మీరు చాలా ఆఫీసర్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు నేను ఒక్కనే అక్కడ, అవును, ఏది పర్సనల్ గా, అవును, కానీ నా ఆర్డర్ ఉంది చూసారా, అవును, దాని వెనక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్ ఉందండి. అవును, మమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవును. ఒకవేళ నా ప్రాణం పోతే మా ఫ్యామిలీకి రక్షణ ఉంటుంది, పైగా అతన్ని మళ్ళీ ఉండేవారు. సినిమా యాక్టర్లు, హైదరాబాద్ సినిమా యాక్టర్ని కూడా మీరు చుక్కలు చూపించారు. కరెక్ట్. అప్పుడు మీకు కాస్త పరిచయం ఉంది కదా. కరెక్ట్. ఫిల్మ్ సర్కిల్లో కూడా చాలా మంచి పని చేశానండి. అంటే నేను అనుకుంటేంటంటే, నేను నాకేం పెద్ద తెలివి ఉందని చెప్పడం లేదు, కానీ చట్టాన్ని ఇంతకుముందు అన్నారు చూసారా, చట్టాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించాలి అన్న మనసు ఉండాలండి. అవును, కొంచెం ధైర్యం ఉండాలి. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఎన్నికల కమిషన్ పూర్తిగా ఎన్నికల సంఘం. లేకుంటే ఓపెన్ గా వచ్చి ధ్వంసం చేసి పారిపోవడానికి అవకాశం ఇవ్వడం అనేది. తర్వాత నిన్న ఒక ఆవిడ ఏమంటున్నారు, నిన్న ఒక ప్యానెల్ పాల్గొన్నాను, ఈవీ ధ్వంసమైన లేదండి, ఈవీ చిట్, ఈవీలో ఉండే ఇన్ఫర్మేషన్ పక్కా అండి, ఈవీలు అంటే లేదండి, నేను దాని గురించి చెప్పడం లేదండి, ఈవీ మిషన్స్ బాగా రికార్డ్ చేస్తాయి. కానీ మొన్న మన ఫోన్ ట్యాపింగ్ దానిలో వాళ్ళు ఏం చేశారు, హార్డ్ డిస్క్ అని ముక్కలు చేసి మూసీలో పడేశారు. అవును, మరి ధ్వంసం అయినట్టే కదా. కాబట్టి రీపోల్ పెట్టేదాన్ని, రీపోల్ పెడతాం, అలాంటప్పుడు మేము రీపోల్ పెట్టచ్చు కదండి అన్నారు ఆవిడ. రీపోల్ పెట్టడం అన్నది డెమోక్రటిక్ స్పిరిట్కు తూట్లు పడుతుందండి. ఇప్పుడే మొదటిసారి మనకి ఇప్పుడే 50% కన్నా తక్కువ వచ్చింది అనుకున్నాము, ఓటర్స్లో స్పందన లేదనుకున్నాము, సిటీస్లో ఎవరు ఓటు చేయడం లేదనుకుంటున్నాము, మాటికి రీపోల్ పెడుతూ ఉంటే ఎవరు వచ్చి ఓటు చేస్తారు? అసలు ఆ డెమోక్రటిక్ స్పిరిట్కే అది దెబ్బ అవుతుంది. డేట్స్ ఇవ్వకముందే ఎలక్షన్ రోజు ముందరనే వీళ్ళు ట్రిప్పులు వేశారు, టూర్లు వేశారు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టారు, సెన్సిటివ్ ఏరియాస్ అని కనుక్కున్నారు. ఇంకా ఎలక్షన్ జరిగినా కూడా 3 రోజులు జరుగుతూ ఉందంటే వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది. నిజంగా ఎవరైతే ఇప్పుడు మామూలుగా లోకల్గా ఏం చేస్తాడు ఎలక్షన్ కమిషనర్, ఏకంగా పొరపాడితే డీజీపీని మార్చడము, లేకుంటే ఇంకేంటి చీఫ్ సెక్రటరీని మార్చడం, ఇలా చేశాడు లేదా? కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేయాలి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ మార్చేయాలి. చీఫ్ ఎలక్షన్ మార్చిన తర్వాత ఇలాంటివన్నీ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండాలి. లేకుంటే ఒకటి ఓటర్లకు, అంటే ఈ రాజకీయ నేతలు ఇంత బరి తెగించడానికి కారణం అదే ధైర్యమా? అంతే కదండి. ఇప్పుడు చిన్న తప్పు చేసిన, ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష లేకుంటే, మంచి పని చేసిన వాడికి కితాబ్ ఇవ్వకుంటే ఏ రాజ్యాంగం ఎట్లా చేస్తుంది? ఏ రాజ్యాంగం తీసుకున్నాం మన? రాజ్యాంగం డెమోక్రసీ కానివ్వండి, కమ్యూనిస్ట్ కానివ్వండి, లేకుంటే సోషలిస్ట్ కానివ్వండి, ఈ రెండు జరగాలి కదా. అవును. తర్వాత అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, తర్వాత ఫియర్లెస్. ఇప్పుడు నా ఎలక్షన్స్ జరుగుతుంది అంటే ఫేర్గాను ఉండాలి, ఫ్రీగాను ఉండాలి, ఫియర్లెస్గాను ఉండాలి. నేను ఓటేస్తేనే నాకు అక్కడ వాళ్ళు బాంబులు వేస్తారన్నట్టు ఎప్పుడో జరిగిన విషయాలండి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది మనకు ఆశ్చర్యం. ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయటం లేదు. అవును, ప్రజలకు అది చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉందండి. ఎవరికి సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ లేదు. ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్ ఉన్నాడో ఇన్ఫీరియర్ నేతలే కొనేస్తారా వీళ్ళని, అధికారులని? కొనడం అని చెప్పి నేను అంత దూరం పోలేను కానండి. ఇప్పుడు మనస్సాక్షితో పనిచేస్తే కొనేదానికి డబ్బులు మొత్తం తీసుకొని ఏం చేస్తారండి, మన ఉమామేశ్వరరావు పట్టుబట్టాడు, కొండ అనుకుందాం, డబ్బులు ఇచ్చాడు అనుకుందాం, అర్థం కాని, అంటే తనకు ఖర్చు పెట్టుకోలేనంత సంపద వస్తే నిద్ర పట్టదు, ఆరోగ్యం ఉండదు, కొంచెం మంచి సర్వీస్లో ఒక మంచి పని చేశాను అనే తృప్తి ఉంటేనండి, దానివల్ల హెల్త్ అయితే బాగుంటుంది కదా. అవును. ఇప్పుడు అంత సంపద ఉన్నా కూడా ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది వాళ్ళు. అవును. ఇప్పుడు పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఏదో ఫోన్ ట్యాపింగ్లో ఉండి ఆయన ఇంతవరకు ఆయన అసలు అమెరికా నుంచి రాలేదు, ఎక్కడో ఏదో ట్రీట్మెంట్ కోసం వెళ్ళి అని చెప్పాడు. కాబట్టి డబ్బులో మాత్రం శాంతి ఉంది అనుకోవడం అది పొరపాటే. అదే వేదాంతం చెప్పినట్టుగా ఉంటుంది, కానీ ఇట్ స్పాయిల్స్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. ఎంతవరకు మనం తినగలమో, ఇప్పుడు ఎక్కువ తిన్నామనుకోండి కక్కుతామా లేదా? ఎంత దాహం ఉంటే అంత నీళ్ళు తాగాలి. అంత చిన్న లాజిక్ మిస్ ఇంత అరాచకాలకి ఎందుకు బాధపడతారు? ఎగ్జాక్ట్లీ, స్మాల్ లాజిక్ అది. ఎంతవరకు కావాలండి మనకు? కావాల్సిన దానికన్నా ఒక 20%, 30%, 1000% ఎందుకండి సంపద? ఇప్పుడు మనం సహాయం చేసిన వాడు మన కళ్ళల్లో ఆనందం చూస్తే ఆ తృప్తికి ఈ సంపదకు మ్యాచ్ అవుతుందా చెప్పండి? అంత సంపాదించిన తర్వాత పిల్లలు సెటిల్ అయ్యారు, తర్వాత నీకు కావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి, అంతా అయిన తర్వాత మళ్ళీ పోయి మీరందరూ రేవ్ పార్టీలో పోయి ఇప్పుడు మాట్లాడదాం సార్. అంటే దాన్ని ఎలాగో ఖర్చు పెట్టుకొని తెలియక
లఫర్ లాగా లోఫర్ లాగా తయారైతే ఎలాగా చెప్పండి.